Today is a brilliant day. Today is a historic day. And I know I'm using big words, but it's not just about Dharmendra Pradhan's resignation. ये इस्तीफा नहीं है, ये इंकलाब है. Basically, and it is just about resignation కాదు, ఇది ఒక revolution. Like I said, I know I'm using big words, but it is that big. It's really big. Because ever since Modi became the Prime Minister, ఆయన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో ఘోరాలు జరిగాయి, ఎన్నో తప్పులు జరిగాయి, ఎంతోమంది ప్రశ్నించమని వారు జైలుకి వెళ్ళారు. కానీ ఇలా ఒక అకౌంటబిలిటీ అనేది ఎప్పుడు జరగలేదు. ఎక్సెప్ట్ ఫర్ ఆఫ్ కోర్స్ ఎంజే అక్బర్స్ కేసులో హీ వాజ్ కాల్డ్ అవుట్ ఇన్ ద మీ టూ మూవ్మెంట్ వేర్ హీ హ్యాడ్ టు రిజైన్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎన్ని జరిగినా ఇట్ వాజ్ నెవర్ టేకెన్ సీరియస్లీ. ఎవరు ఎంత క్వశ్చన్ చేసినా ఇట్ వాజ్ నెవర్ టేకెన్ సీరియస్లీ. అది చేంజ్ అయింది ఈరోజు. And it didn't happen because, somebody big sat there and questioned. It wasn't Rahul Gandhi, it wasn't Kejriwal, it wasn't Mamata Banerjee. It was just 14, 15, 16-year-old kids. And in fact, because of a platform that started as a satire. Chief Justice of India, Surya Kant, ఆయన ఒక కమెంట్లో he said, Indian unemployed youth have become cockroaches. ఆ ఒక్క మాట తీసుకొని దాని నుంచి ఒక ఎంటైర్ మూవ్మెంట్ని బిల్డ్ చేశారు. దే హ్యాడ్ నో ఎక్స్పీరియన్స్, దే హ్యాడ్ నో పొలిటికల్ బ్యాకింగ్. దే జస్ట్ సెడ్ ఓకే మేము కాక్రోచెస్, వీ విల్ చేంజ్ ద సిస్టమ్ అని వచ్చి once they started as a social media platform, everybody brushed them aside, including me, saying that okay, it's just a satire, it is a meme, it will just vanish. Even when it was breaking all records, we thought okay, కొన్ని రోజుల్లో ఇది కూడా పోతుంది అనుకున్న టైంలో they came, they hit the streets, they had an agenda. They said Dharmendra Pradhan, who is the education minister, because under his ministry NEET exam paper leak అయింది, 22 మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు, ఎంతో మంది కష్టంలో ఉన్నారు. ఇది మారాలి. Dharmendra Pradhan has to take accountability. All these 22 kids, their families should be compensated. Yes, the money will not bring the children back, but what happens is that it is a way of saying sorry, it is a way of saying apologizing, it is a way of saying yes, we are wrong, ఇది జరగకుండా ఉండాలి, ఇంకోసారి జరిగితే ఏమవుతుంది అని తెలియజేసిన రోజు ఇది. ఇట్స్ బ్రిలియంట్. అండ్ వెన్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ దిస్ ఆన్ మై సోషల్ మీడియా పేజెస్, a lot of them started questioning me, saying okay, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే దేశంలో జరుగుతున్న తప్పులన్నీ అయిపోతాయా, ఎడ్యుకేషన్ మొత్తం రివైవ్ అయిపోతుందా, సిస్టమ్ అంతా మారిపోతుందా అని. నో, బట్ దిస్ ఇస్ ద స్టార్ట్ ఆఫ్ అకౌంటబిలిటీ. ఐఎమ్ నాట్ సేయింగ్ ధర్మేంద్ర ప్రధాన్ ఈస్ ద మ్యాజిక్ పిల్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ గోయింగ్ రాంగ్ విత్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ కంట్రీ రైట్ నౌ. బట్ ఏమవుతుందంటే తప్పు జరిగితే జనాలు మనని రోడ్డు మీద లాగుతారు, తప్పు జరిగితే మనని ప్రశ్నిస్తారు, తప్పు జరిగితే మనం రిజైన్ చేసేంత వరకు పోరాడతారు అని చూపించిన రోజు ఇది. I appreciate wholeheartedly all of these kids because they had no support. They had no, like I said, no political backing. Not even mainstream media stood by them. A handful of ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తప్ప మిగతా వాళ్ళందరూ వాళ్ళ మీద రాళ్ళేసిన వాళ్ళే. చైనా నుంచి ఫండింగ్ వస్తుంది, పాకిస్తాన్ నుంచి ఫండింగ్ వస్తుంది, యుఎస్ నుంచి వస్తుంది, అన్ని రకాల కంట్రీస్ నుంచి ఫండింగ్ వస్తుందని చాలా స్టోరీస్ అల్లి జనాల్లోకి పంపించడం మొదలుపెట్టారు. But these kids stood so strong. The only donations, as far as I know, came from people like, you and I, who saw them. We saw their protest, we saw their sincerity, and, Pune నుంచి కొంతమంది, వైజాగ్ నుంచి కొంతమంది, హైదరాబాద్ నుంచి కొంతమంది, they were sending Swiggy, Zomato ఆర్డర్లు, ఎవరో 10 పిజ్జాలు పెట్టారు. ఇంకా అలా తప్ప I don't think they got any clear funding. It's just kids with their creativity, with their grit, with their determination to fight back. అది తప్ప ఇంకొకటి ఉందని నేను అనుకోను. They did brilliantly well. Like I said, kudos to the kids. రెవల్యూషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ వెరీ బేస్లెస్లీ. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ సిన్స్ నరేంద్ర మోదీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్, హీ నెవర్ హెల్డ్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్. అలాంటిది లాస్ట్ 48 అవర్స్లో వీ సా హిమ్ కమ్ అండ్ అడ్రెస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ట్వైస్. That never happened. It's a record. And that record happened purely because of these kids. First. And second, Dharmendra Pradhan resignation అవ్వడానికి కారణం కూడా ఏమైందంటే, the moment, they were being pushed back.
లాఠీ చార్జ్ చేశారు, టియర్ గ్యాస్ యూజ్ చేశారు, పెలెట్ గన్స్ యూజ్ చేశారు, ఎలక్ట్రిక్ బ్యాటన్స్ యూజ్ చేశారు. అసలు మనుషుల్ని కాదు కదా అంటే గొడ్డులను బాదినట్టు బాదారు. అయినా కానీ పిల్లలు అక్కడి నుంచి కదలలేదు. But what they did was, the moment they realized the government is not going to come down, they said, okay, Dharmendra Pradhan resignation kapte, let Pradhan Mantri ni resign చేయమని చెప్పండి అనేంత వరకు వచ్చేసరికి ఒక భయం మొదలైంది. A man who never addressed a press conference, had to make reels, had to convince people that he is there to listen to them. So Dharmendra Pradhan's resignation happened. And today, when AAP leaders went to Jantar Mantar from Punjab, people rejected. They said, మీ స్టేట్లో పేపర్ లీక్ అయింది, దానికి సమాధానం చెప్పండి అని అడిగారు. That's what is accountability. I saw a tweet from YS Jagannath Reddy a little while ago where he was questioning Nara Lokesh for a paper leak and asking him for a resignation. So what started with Dharmendra Pradhan will not just magically vanish. జనాల్లో ప్రశ్నించే తత్వం వస్తుంది, లీడర్స్లో మనం తప్పు చేస్తే వీళ్ళు అడుగుతారు అనే భయం మొదలవుతుంది అని నేను అనుకుంటున్నాను. లెట్స్ హోప్ this is start of a revolution. And I saw Deepika's interview, and he was telling the media that this is not the end. Let's hope it's not the end, and let's hope we will see brighter days for this country soon.